కొత్త మోటార్ పంపు దింపడానికైతే వచ్చాము. ఈరోజైతే ఇది ఆక్వాటెక్స్మో ఆక్వా గ్రూప్కి సంబంధించింది. ఇవి జిందాల్ పైపులు. ఇది 2.5 స్క్వేర్ అయితే వేరు. ఇవి కప్లింగ్లో. ఈ కప్లింగ్ ఒక్కటైతే ఎంత కాస్ట్ పడుతుందో ఒకసారి కమెంట్ అయితే చేయండి. చూడడానికి చాలా ప్రీమియంగా ఉన్నాయి, అలాగే క్వాలిటీ కూడా బాగున్నాయి. ఇప్పుడు తీస్తున్నది మోటరు, ఇది 6 HP మోటరు. చాలా ప్రీమియంగా ఉంది కదా మోటార్ అయితే. ఆక్వా గ్రూప్ కలర్స్ ఇలాగే ఉంటాయి. ఇప్పుడు తీస్తున్నది పంపు, ఇది 7 స్టేజ్ పంపు. ఈ పంపు దీన్ని అయితే మనమైతే 250 ఫీట్ల వరకు అయితే దింపవచ్చు. వైర్ అయితే చాలా క్వాలిటీగా ఉంది. అలాగే ఈ కొత్త పైపులకైతే నేనైతే కప్లింగ్ అయితే ఫిట్ చేశాను. కొత్త వర్క్ కాబట్టి కొంచెం సమయం అయితే ఎక్కువ తీసుకుంటుంది. ఇప్పుడైతే వాటర్ అయితే పోస్తున్న మోటార్లో తారు టెక్స్మో లాగా ఇందులో అయితే కూలెంట్ అయితే రాదు. మనం వాటర్ అయితే ఖచ్చితంగా పోయాలి. వాటర్ అవతల హోల్లోకి వెళ్ళేంత వరకు అయితే నీళ్ళు అయితే పోయాలి. ఇప్పుడైతే మోటారు పంపు రెండు అయితే సెట్ చేసేసాము, అంటే ఇన్స్టాల్ అయితే చేసేసాము. ఇప్పుడైతే దింపేస్తున్నాము. కొంచెం స్లోగా దింపుతాం, ఎందుకంటే ఇక్కడ కేసింగ్ అయితే వంగిపోయి ఉంది, అందుకని స్లోగా దింపుతాను. ఎందుకంటే ఇది పాత బోర్ హోలే, ఆల్రెడీ పాత మోటార్ పంప్ అయితే పక్కకు తీసేసాము. ఇది కొత్త దింపుతున్నాం, ఎందుకంటే అది చాలా సంవత్సరాలు అయితే అవుతుంది. అలాగే కొంచెం ప్రాబ్లం ఉన్నందువల్ల ఈ కొత్తది అయితే తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈ కొత్త మోటార్ పంపు ఎంత కాస్ట్ పడి ఉంటుందో ఒకసారి కమెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మరింత మంది వ్యవసాయదారులకు రికమెండ్ అయితే. అలాగే హైప్ కూడా చేయండి. ఇప్పుడు మోటార్ అయితే దింపేసాము. మోటార్ దింపేసరికి దాదాపు 5 అయితే అయింది. మతాన 5 సమయం అయితే చాలు సాయంత్రము కరెంట్ అయితే పోతుంది. కరెంట్ అయితే లేదు. మళ్ళీ తర్వాత రోజు అయితే మోటార్ అయితే పెట్టాము. నీళ్ళు అయితే ఇలా పోస్తుంది. ఇవి ఎన్ని ఇంచుల నీళ్ళు ఉంటాయో ఒకసారి కమెంట్ చేయండి. అలాగే ఇక్కడే కాదు, ఇక్కడ పైప్ అయితే ఒక చోట అయితే హోల్ అయితే పడింది. హోల్ పడడం వల్ల నీళ్ళు అక్కడ కూడా పోతున్నాయి. ఈ బోర్ అయితే ఎప్పుడు ఆపకుండానే పోతుంది. కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మనమైతే మోటార్కి సంబంధించిన, అంటే వ్యవసాయ మోటార్ పంపులకు సంబంధించిన వీడియోలు చేస్తాం. వేరేది ఏది ఉన్నా కావాలంటే మీరు ఛానల్లోకి వెళ్ళి అయితే చూడండి.